నమస్తే వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి, జియో నంబర్ 99 వెంటనే రద్దు చేయాలని డిమాండ్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ లో ఎంపీ ఈటెల ప్రచారం. శ్రీశైలం జలాశయం నీటి మట్టం, కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వరద. ప్రభుత్వాలు చోద్యం చూడడం అనేది సిగ్గుచేటు, ఉస్మానియా సమగ్ర అభివృద్ధికై కలిసి రండి, జీవన్ ఏబీవీపీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి, బోరబండలో భారీ చేరికలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్డే గిఫ్ట్. సప్తశక్తి సంఘం సమృద్ధ భారత్ వైపు స్ఫూర్తిదాయక అడుగు. హైదరాబాద్ అంబర్పేటలో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ లో వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శ్రీనగర్ కాలనీ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడ, అమీర్పేట్, సత్యసాయి నిగం పరిసర ప్రాంతాలలో మాల సంఘాలు జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాల విద్యార్థుల, మాల ఉద్యోగుల సమస్యల్లో జియో నంబర్ 99 వెంటనే రద్దు చేయాలని, ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, 59 కులాలకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ తాను అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని తెలంగాణలో ఉన్న దళితులను పూర్తిగా మోసం చేశారని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తుగా ఓడించాలని, అప్పుడే దళిత జాతి తలెత్తుకొని తిరగగలుగుతుందని గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరా బాలకిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కోరుతూ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, కన్వీనర్ నల్లెల కనకరాజు, భీమ్సేన్ రావుల్ అంజయ్య నియోజకవర్గం మొత్తం సుడిగాలిలా తిరుగుతూ మాల సంఘాల నాయకులను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా మాలుల హక్కుల సాధన కోసం లక్ష్యంగా ప్రచార బాధ్యతలు నిర్వహించారు. నా పేరు చెరుకు రామచంద్ర, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆనరబుల్ చైర్మన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన విధానం మీద రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని షేక్పేట్ డివిజన్ లో, ఇక్కడ ఉన్నటువంటి షేక్పేట్ డివిజన్ ఉన్నటువంటి మారుతినగర్, అర్జన్వాడలో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క భవనం ఉంది, అంబేద్కర్ జయదేవ్ యొక్క భవనం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ వార్డులో మేమందరం తిరిగి అన్ని వర్గాల ప్రజలకు కలిసి మరి ఏదైతే మాకు జరిగిన అన్యాయం మీద మరి రేవంత్ రెడ్డి నిలబెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని మేము గడప తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ కాలనీ వాసులందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఎంతో అక్కస్తో, ఎంతో భవిష్యత్తు వాళ్ళను ఓడించాలని ఖచ్చితంగా వాళ్ళకు కూడా కసి ఉన్నది వాళ్ళకు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకందరికీ కూడా అన్ని కులాలకు కూడా మరి ఇబ్బంది పెట్టి మరి 42% ఇవ్వనటువంటి బీసీలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అదే విధంగా మరి మాలకు కూడా ఏదైతే 99 జీవో ఉందో ఆ జీవోను సవరణ చేసి మరి రోస్టర్లో 20 లోపల రూపాయలు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు 5 నుంచి 7% రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో స్థానిక ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓడించాలని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ, రహమత్ నగర్ లో వారం రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాను. ఏ ఇంటికి వెళ్లినా కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో ఆర్భాటం చేస్తున్నాయని, కానీ మేము మాత్రం బీజేపీకి ఓటు వేస్తామని చెప్తున్నారని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. కాంగ్రెస్ 2 ఏళ్లు అయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటున్నారు ప్రజలు. 2 పార్టీల మీద చాలా కోపంగా ఉన్నారు. హంగులు, ఆర్భాటాలు లేకున్నా బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నారు. గెలుపు బీజేపీదే అని నినాదం చేస్తున్నారు. రహమత్ నగర్ డివిజన్ లో 6-7 రోజులుగా నేను ప్రచారంలో ప్రత్యక్షంగా ఉన్నా.
ఈ డివిజన్లో ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బయట ఆర్భాటం కనపడుతున్నప్పటికీ ఓటు మాత్రం బీజేపీకి వేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రెండవది, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలిస్తే మాకు ఏం ఒరగబెట్టింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. మహిళలకు 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు, చదువుకునే విద్యార్థులకు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. పెన్షన్లు కూడా ఇప్పటికి ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా వయసు మీద పడ్డ వాళ్ళకు పెన్షన్లు కానీ, భర్త చనిపోయిన వాళ్ళకి కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. అందువల్ల 2 సంవత్సరాలు చూసినాం. మాటలు కోటలు దాటినే రేవంత్ రెడ్డి కానీ కాళ్ళు తంగేలు దాటం అన్నట్టుగా ఎక్కడేసినా కూడా ఇక్కడనే ఉన్న భావన ఉంది. అందుకని మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, బీజేపీకి ఓటేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆర్భాట లేకపోయినా అనుకూలమైన వాతావరణం మాత్రం. కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నీటి మట్టం 884 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు కాగా ప్రస్తుతం 210.03 టీఎంసీలు నీరు నిల్వనుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇన్ఫ్లో 51,716 క్యూసెక్లు కాగా అప్పట్లో 35,315 క్యూసెక్లుగా ఉంది. ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఏబీవీపీ ఉస్మానియా విశ్వవిద్యాలయం కరపత్రాన్ని విడుదల చేస్తూ జాతీయ కార్యవర్గ సభ్యులు, స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం అని, అమెరికా, లండన్, జర్మన్, రష్యా, చైనా మరియు మరికొన్ని దేశాలు 1960 నుండి 1990 వరకు వచ్చి ఆ దేశంలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి ఓయుకి వచ్చి పరిశోధనలు చేసి వారి దేశాల్లో అభివృద్ధి చేసుకున్నారని, అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ రోజు అడుగడుగున సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ప్రభుత్వాలు చోద్యం చూడడం అనేది సిగ్గుచేటు అని అన్నారు. డిసెంబర్ 9వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇచ్చి అడుగు పెడతానన్న చెప్పాడని ఏబీవీపీ స్వాగతిస్తుందని, కానీ విశ్వవిద్యాలయంలో ఉన్న అధ్యాపకేతర భర్తీ చేసి పరిశోధనలను, ఇన్స్ట్రక్టర్లకు నూతన ఒడివడికతో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ను, హాస్టల్ ను అభివృద్ధి చేసి ఓయూలు అడుగు పెట్టాలని జీవన్ గారు డిమాండ్ చేశారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1970లో, 1980లో, 1990లో వరకు దాదాపు జర్మన్, యూకే, లండన్ అలాంటి దేశాలు అక్కడ యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం ఎక్కడికి పోవాలంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని సంవత్సరాలు వచ్చి వాళ్ళంతా రీసెర్చ్ చేసి ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా ఉందని చూసి అక్కడ పోయి యూనివర్సిటీలు పెట్టి అక్కడ చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. కానీ చూసుకున్నట్టయితే ఈ 10-20 సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అఘోర గోచరంగా ఏర్పడేది. సంక్షోభంలో ఈరోజు ఉస్మానియా కొట్టు మిట్టాడుతుందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే అధ్యాపక పోస్టు 1258 పోస్టు ఉండాల్సిన కాడ కేవలం 300 పోస్టులతోటి నడకన నడుస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగున సమస్య వలయంతో కొట్టుమిట్టాడుతుంది. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి హామీ ఇచ్చి 1000 కోట్ల నిధులు మేము కేటాయిస్తాం, మేము 100% డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంది, ఆ రోజు వచ్చి 1000 కోట్లు ఇస్తా అని హామీ కూడా జరిగింది. మేము అలాంటి వాటికి వ్యతిరేకమే కాదు, మేము రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. కానీ మీరు మీ నోటి వాక్యం ద్వారా ఏ విధంగా అయితే పదాలు వచ్చాయో, మీ యాస భాషలో కంప్లీట్ గా 1000 కోట్లు ఇస్తానని చెప్పారో అవన్నింటినీ కూడా ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు విద్యార్థులు కూడా నిన్ను ఎన్సీసీ గేట్ గానీ ఇటు తార్నాకలు కూడా ఒక అడుగు కూడా లోపలికి పెట్టనీయమని చెప్పేసి ఖబర్దారని తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోరబండలో బీఆర్ఎస్, బీజేపీ భారీ చేరికలపై మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు చేశారు. నవీన్ యాదవ్ కు ప్రజా ఆశీర్వాదం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండాలో జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన వందలాది కుటుంబాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రవి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాయ మాటలు నమ్మకుండా నవీన్ యాదవ్ కు మీ అమూల్యమైన ఓటు ఆశీర్వాదంతో గెలిపించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బై ఎలక్షన్స్ ను కొనుగోలు ఎలక్షన్ గా మార్చేందుకు బీఆర్ఎస్ కోట్లు ఖర్చు చేస్తుందని, కేటీఆర్ 500 రోజుల్లో ప్రభుత్వం కూలుతుందని అన్న వ్యాఖ్యలు కాళేశ్వరం అవినీతిలో సంపాదించిన ధైర్యం వల్లే అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో 8 లక్షల కోట్లు అప్పు, 1 లక్ష కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా 368, 366, 369 బూతులలో పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో వందలాది కుటుంబాలు ఇప్పుడే ఇక్కడున్న ఇన్ఛార్జి ఎంపీ రవి గారు, అదే రకంగా విజయబాబు గారు చైర్మన్ గారు, సీతారాములు గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఆధ్వర్యంలో రమేష్ అన్న, పల్లమరాజు గారు, మదన్న, ఇంకా అనేక మంది వారి మిత్ర బృందంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం వచ్చిన లగాయత్తు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈనాడు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఏదైతే ఇందిరమ్మ బొమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందో దాన్ని మళ్ళీ గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వ ధృతరాష్ట్ర పాలనని మరిపించి ఇందిరమ్మ పాలన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది. దానికి ఈ పేదవాడి కోరికలు నెరవేర్చడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ బై ఎలక్షన్లో ఆనాడు 10 సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించిన కాళేశ్వరం పేరుతోనే 1 లక్ష కోట్లు అక్రమ సంపాదన సంపాదించారు. ఆ అక్రమ సంపాదనతో అహంకారపూరితమైన అనేక మాటలతో ఈ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా క్యాండిడేట్ గెలుస్తాడని, అదేవిధంగా రాబోయే 500 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని కారు కూతలకు వస్తుంటే ఆ అక్రమ సంపాదనతో గడిచిన 10 సంవత్సరాల్లో ఎలా అయితే కొల్లకొట్టారో ఆ కొల్లగొట్టిన సొమ్ముని తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ గవర్నమెంట్ ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కూలగొడితే కూలగొట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. 2 పర్యాయాలు మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పటానికి ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకతాను బట్టలని మొదటి నుంచి చెప్తున్నాం. దానికి నిదర్శనమే గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మొత్తము బీజేపీ పార్టీకి ఒప్పందం ప్రకారం ఆనాడు వేశారు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఈ బై ఎలక్షన్లో బీజేపీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కేసే ఒప్పందం పునరావృతం కావటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివైన వారు, చాలా అనుభవజ్ఞులు. ఈ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఈ ఎన్నికల్లో తోడు దొంగల్ని మట్టు కర్పించి స్థానిక అభ్యర్థి, యువకుడు, మిత్రుడు నవీన్ యాదవ్ గారిని అద్భుతమైన మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పటానికి నిదర్శనమే ఈ వందలాది కుటుంబాలు ఎంత రాత్రిపూట కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటానికి నిదర్శనమని కనిపిస్తుంది. ఎవరు అన్నా, ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా, ఎంత అక్రమ సొమ్ముతో ఈ ప్రజల మీద ప్రయోగించిన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఈ ఎన్నికల్లో 3వ ముచ్చటక బీజేపీ పార్టీకి కర్రు కాల్చి ఓత పెడతారన్నది నగ్న సత్యం.
57 ఏండ్ల సీఎం రేవంత్ రెడ్డికి 57 కిలోల సన్న బియ్యంతో చిత్రపటంతో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్ కి సృజనాత్మకంగా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ పేదల కోసం తెచ్చిన సన్న బియ్యం పథకాన్ని గుర్తు చేసేలా సీఎం కి పుట్టినరోజు కానుకగా రూపొందించారు. పేదోడికి కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి సన్న బియ్యంతో చిత్రపటాన్ని చేయించి కృతజ్ఞత చాటించారు. పేదలకి ఉచిత సన్న బియ్యాన్ని ఇచ్చిన రేవంత్ 100 ఏళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు మెట్టు సాయి కుమార్. రంగారెడ్డి జిల్లా విద్యా భారతి అఖిల భారతీయ శిక్ష అనుబంధ సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్ బడంగ్పేట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సప్తశక్తి సంఘం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమృద్ధ భారత్ సాధనకు అవసరమైన సప్త శక్తులను జాగృతం చేయడం ప్రధాన ఉద్దేశంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసంగకర్తలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో మహిళల బాధ్యతను నొక్కి చెప్పారు. సమాజ అభివృద్ధి, సాంస్కృతిక విలువల పరిరక్షణ, విద్యా శక్తి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలలో మహిళలు ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బడంగ్పేట్ శిశు మందిర్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని సప్తశక్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. నమస్తే అండి. ఈరోజు విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా యోజన చేయబడిన బడంగ్పేట్ సరస్వతి శిశు మందిర్లో సప్తశక్తి సంఘం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి మహిళలను జాగృతపరచడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొనడం ద్వారా ఈ ప్రోగ్రాంని మేము విజయవంతం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మహిళల్లో ఉండేటటువంటి సప్తశక్తులను ప్రేరేపితం చేయడం కోసమే ఈ కార్యక్రమాలను విద్యాభారతి సంస్థాన్ ద్వారా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ శిశు మందిరాలలో బడంగ్పేట్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు కలిగినటువంటి ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. దీనిలో భాగంగానే ఎంతోమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సప్తశక్తి కార్యక్రమం అనగా సప్తశక్తి అంటే 7 శక్తులను ప్రేరేపితం చేయడం. దీనికి అనువుగా భగవాన్ శ్రీకృష్ణ వారు ఇలా చెప్పారు: కీర్తిశ్రీ వాక్ఛ నారీనాం స్మృతిర్మేధా ధృతి క్షమ. అంటే మహిళలలో ఉండేటటువంటి కీర్తి, శ్రీ, వాక్ఛ, నారీనాం, ధృతి, ధర్మ, క్షమ ఇవన్నీ కూడా స్త్రీలో ఉండేటటువంటి 7 గుణాలు. ఈ 7 గుణాలు ఎప్పుడైతే మహిళల్లో జాగృతం చేయబడతాయో అప్పుడు స్త్రీ కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా నిర్మించగలుగుతుంది. ఒక స్వచ్ఛమైనటువంటి సమాజ నిర్మాణానికి పాత్రను వహించడం జరుగుతుంది. విద్యాభారతి అనుబంధ సంస్థగా ఉన్న బడంగ్పేట్ శిశు మందిర్ స్కూల్ సప్తశక్తి సంగమము ప్రారంభమవుతుంది. ఇక్కడ మహిళలని ఏకగ్రీయంగా జాగృతం చేసి సమావేశం ఏర్పరిచి వాళ్ళలో ఉన్న శక్తిని అంతా బయటికి తీసి వాళ్ళు ఏమేం చేయగలుగుతారు, వీరనారులు ఎంతమంది ఏమేం చేశారు అన్ని విషయాల గురించి ఇక్కడ బోధించి సమావేశపరచుకొని ప్రతి ఒక్కరము దీంట్లో సమావేశమై అన్ని విషయాలను తెలియజేసపరిచాము. వాళ్ళు కూడా చాలా చక్కగా విని వాళ్ళ ఉన్న ఒపీనియన్ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఎన్నో జరగాలని మేము కోరుకుంటున్నాము. మాలలో ఉన్న భయాన్ని తీసేసి ధైర్యంగా ముందుకు వచ్చి ఎన్నో విషయాలతో ముందు మాట్లాడి అన్నీ మేము కూడా చేయగలుగుతాము. చాలామంది చాలా వెనుకగా ఉన్నారు, మేము కూడా చేయగలుగుతాము, చేస్తాము అన్న విషయాలతోటి ఈ సమావేశం ద్వారా మేము చాలా సంతోషం అనిపిస్తుంది. ఎన్నో విషయాలలో మేము వెనుకబడ్డాము, కానీ ఇట్లాంటి మీటింగ్లు పెట్టడం ద్వారా మాలో ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పారు. సమావేశాలు పెట్టినందుకు శిశు మందిర్ స్కూల్ నుంచి, విద్యాభారతి నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. బీజేపీతోనే దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గత 15 ఏళ్లుగా టీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు. జూబ్లీహిల్స్ లో ఉన్న మేధావులు, విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా బీజేపీ పార్టీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని హైదరాబాద్ అంబర్పేటలో విలేకరుల సమావేశంలో కోరారు. అందరికీ జై శ్రీరామ్. నేను ప్రవీణ్ కుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ. మెయిన్ ఉద్దేశం ఏంటంటే బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ లో ఉంది. నా ఒక్కటే అప్పీల్ ఏంటంటే నా అక్క, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు అందరూ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ లో ఉండేవాళ్ళు ఒక్కసారి మీ వాల్యుబుల్ ఓట్ ఇచ్చే ముందు ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చెప్పింది,
ఒక్క 6 గ్యారెంటీలు కూడా చేయలేదు. మొత్తం బోగసే, మొత్తం బోగస్. పాత గవర్నమెంట్ 10 సంవత్సరాలు రూల్ చేసింది, మొత్తం స్కామ్లే స్కామ్. ఒక డెవలప్మెంట్ లేదు 10 సంవత్సరాల్లో. జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఒక డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారం, డ్రైనేజ్, మొత్తం మాన్యువల్ అన్ని ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లనే ఉంది, పైన సింగారం లోపల లోటారమే. సో ఐ అపీల్ with the Jubilee Hills constituency, all the voters, including the intellectuals, please make sure before giving your valuable vote, please elect Bharatiya Janata Party as serial number 1. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే దేశంలో ఇంత డెవలప్మెంట్ అయింది, అది కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. అదే తెలంగాణ రాష్ట్రంలో మన కిషన్ రెడ్డి అన్న నాయకత్వంలో, ఇప్పుడున్న రామచంద్రరావు అన్న నాయకత్వంలో. అదే మీరు ఈసారి భారతీయ జనతా పార్టీ మా క్యాండిడేట్ లంకాల దీపక్ అన్నని గెలిపిస్తే అండ్ కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా అక్కడ ఎగిరిస్తే, సేమ్ మేము చేసిన మొత్తం దేశంలో డెవలప్మెంట్, అదే డెవలప్మెంట్ అక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో అవుతుంది. జై శ్రీరామ్. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో కమిషనరేట్ సిబ్బంది అందరూ కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ వందే మాతరం గీతం స్వాతంత్ర సమర సమయంలో ప్రజలను ఒకటిగా చేర్చడంలో చాలా పెద్ద పాత్ర పోషించిందని తెలిపారు. ఈ గీతం దేశ ప్రజలలో దేశభక్తిని నింపి భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను పెంపొందించుతుందని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా వందే మాతర గీతం 150 ఏళ్ల వేడుకలు జరుగుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించామని సిపి తెలిపారు. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి నేషనల్ సాంగ్ వందే మాతరం. ఇది 150 ఇయర్స్ అయింది. దీని సందర్భంగా ఒక కమమరేట్ చేస్తూ కంట్రీలో ఉన్నటువంటి అందరం దానికి రెస్పెక్ట్ పే చేస్తూ మన నేషనలిజం పెంచింది. మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ప్రతి ఒక్కరి నోట ఈ పదము, ఈ పాట వచ్చింది. దాన్ని గుర్తుంచుకునే విధంగా 2 స్టాంజాస్ ఈరోజు మన అందరు అధికారులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆఫీస్ అందరితో కలిసి ఈ సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. 2 స్టాంజాస్ అఫీషియల్గా మనకు కమ్యూనికేట్ చేసినది వాళ్ళతో, అందరితో మేము మా జాతీయ భావాన్ని, మన భారతదేశం ఉన్నటువంటి మన దేశభక్తిని భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరం స్టాఫ్ అంతా కలిసి ఈ వందే మాతరం సాంగ్, నేషనల్ సాంగ్ పాడడం జరిగింది. గివెన్ స్పెసిఫైడ్ ఎన్విసాజ్ 2 స్టాంజాస్ ప్రకారం. సో దీనివల్ల మళ్ళీ రీడెడికేట్ అయ్యి మోర్ ఎంతూజియాస్టిక్గా మనము మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. దాని తర్వాత యూనిటీ అండ్ ఇంటిగ్రిటీతో పాటు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్న కంట్రీ కాబట్టి అటువంటి అన్ని కంపోనెంట్స్ అందరికీ ఈక్వాలిటీ ఉండేటువంటి దేశంగా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా మనం అందరం ఉండాలి. కాబట్టి ఈ వందే మాత్రం మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. మా అధికారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు, మీరు కూడా చూశారు. సో వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేపట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావడం ఇది మా అందరికీ సంతోషకరం. థ్యాంక్ యూ. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి, జియో నంబర్ 99 వెంటనే రద్దు చేయాలని డిమాండ్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ లో ఎంపీ ఈటెల ప్రచారం. శ్రీశైలం జలాశయం నీటి మట్టం, కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వరద. ప్రభుత్వాలు చోద్యం చూడడం అనేది సిగ్గుచేటు, ఉస్మానియా సమగ్ర అభివృద్ధికై కలిసి రండి, జీవన్ ఏబీవీపీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి, బోరబండలో భారీ చేరికలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్డే గిఫ్ట్. సప్తశక్తి సంఘం సమృద్ధ భారత్ వైపు స్ఫూర్తిదాయక అడుగు. హైదరాబాద్ అంబర్పేటలో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ లో వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.